whatever you see on AHA, all fiction, non-fiction. So he's the master brain behind all those. So over to you, Vasu. థ్యాంక్స్ ప్రవీణ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వార్మ్ వెల్కమ్ అండి అండ్ థ్యాంక్ యూ. కంటిన్యూస్గా ఆహాని సపోర్ట్ చేస్తూ మీరు వస్తున్నారు. అందుకనే మేము రీజనల్ నంబర్ 1గా లాస్ట్ 4.5 years ఆఫ్ ఇన్సెప్షన్ నుంచి ఉన్నామంటే దానికి మీరు చాలా బిగ్ సపోర్ట్. థ్యాంక్ యూ అలాట్ మీడియా. ఇవాళ యాక్చువల్లీ మాకు చాలా స్పెషల్ డే. ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు లాట్స్ ఆఫ్ మంత్స్ ఆఫ్ హార్డ్ వర్క్ చేసి ఇక్కడికి వచ్చాము. కానీ ఆ హార్డ్ వర్క్ చేయడానికి మెయిన్ రీజన్ ఒకటి నేను మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ. మనం ఒక మంచి సిట్కామ్ ఎందుకు తీయకూడదు? ఎప్పుడు ఆహా అనేది ఫార్మాట్ అగ్నాస్టిక్గా ఉంది. మేము వెబ్ సిరీస్ చేసాము, వెబ్ ఫిల్మ్స్ చేసాము, డాక్యుమెంటరీస్ చేసాము, నాన్ ఫిక్షన్లో చాలా ఫార్మాట్స్ చేసాము, గేమ్ షోస్ చేసాము. సరే మనం ఎప్పుడు ప్రతి ఒక్క ఫార్మాట్ ట్రై చేసాం కదా. ఓటీటీలో సిట్కామ్ అనే ఫార్మాట్ని మనం ఎందుకు చేయకూడదు? దాంట్లో ఆఫీస్ సిట్కామ్ మనం చేస్తే బాగుంటుంది అన్న ఒక యూనివర్సల్ థాట్ ఒకటి తీసుకొని స్టార్ట్ అయిందండి. ఫస్ట్ తమిళ్లో రాయడం జరిగింది ఇది. అండ్ తమిళ్లో రాసి రిలీజ్ చేసిన తర్వాత స్టూపెండస్ సక్సెస్ చూసాం మేము అక్కడ. అది నంబర్ 1 షో ఇన్ తమిళ్ లాగా నిలబడింది. దాన్ని క్యూ లాగా తీసుకొని ఇమీడియట్లీ మేము తెలుగులో కూడా రాద్దామని చెప్పి రైటర్స్ హరీష్ అండ్ షణ్ముఖ్ని పిలిచి శ్రీనివాస్కి, శ్రావణి గారికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళు రైటర్స్తో కూర్చొని దీన్ని స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి కృపాచంద్ గారిని తీసుకొచ్చి, సార్ మనం ఇంతకుముందు ఆల్రెడీ ఒక హిట్ చేసాం మందాకిని, కానీ ఈసారి చాలా డిఫరెంట్గా 60x60 అదే బ్రీఫ్ ఉండే అనమాట. 60x60 ఎవరు చూసినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేయాలి. కార్పొరేట్ వాళ్ళు చూస్తే అరే ఇది మన ఆఫీస్లో ఇతను ఇలా ఉంటాడు కదా, నేను ఒకప్పుడు ఇలా చేశాను కదా అనుకోవాలి. నాన్ కార్పొరేట్ వాళ్ళు చూస్తే అరే కార్పొరేట్లో ఇలా అవుతుంది కదా అన్న చాలా రియలిస్టిక్ క్యారెక్టర్స్, చాలా రియలిస్టిక్ సిచ్యువేషన్స్ తీసుకొని ఇది రాయడం జరిగింది. రాసేసిన తర్వాత యాక్చువల్ ఇది స్టార్ట్ అయిందండి. అంటే రాసిన మధ్యలో ఓకే మేము రాస్తున్నాము, ఇప్పుడు ఇది ఎవరు తీస్తారు, ఇప్పుడు దీన్ని తీయాలి అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. మేము ఇంత ఫన్ రాస్తున్నాము, ఆ ఫన్ని అలానే స్క్రిప్ట్ టు స్క్రీన్ ట్రాన్స్లేషన్లో ఇంకా బాగా చూపించగలిగే డైరెక్టర్ ఎవరు అంటే ఎవరన్నా సీనియరే కావాలి దీనికి అని అప్పుడు సత్యబాబు గారిని కలవడం జరిగింది. అండ్ నాకు ఇంకా గుర్తు, మేము చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాం అనుకునేవాడు నేను ఆ రోజు వరకు. ఈయనను చూసిన తర్వాత ఈయన స్పీడ్ చూసి ఓకే వీఆర్ ఇన్ రైట్ హ్యాండ్స్ అని చెప్పి ఐ థింక్ మేము ఇవాళ కలిస్తే సార్ మీరు ఒకసారి తమిళ్ సిరీస్ చూడండి అంటే నెక్స్ట్ డే ఆల్ ఎపిసోడ్స్ చూసేసి వచ్చి నాకు మనం ఇలా చేస్తే బాగుంటుందని నాతో డిస్కస్ చేశారు. ఐ థింక్ ఆ మూమెంట్ వీ హ్యాడ్ డిసైడెడ్ దట్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ ద రైట్ హ్యాండ్స్. థ్యాంక్ యూ సత్యబాబు గారు. మీ ఎఫర్ట్స్ నాకు బాగా క్లోజ్గా తెలుసు, మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి. ఒక డైరెక్టర్ దొరికారు, స్క్రిప్ట్ రెడీ అయింది, కాస్టింగ్ చేయాలి. అండ్ ఒక క్యారెక్టర్ కాదు, 2 క్యారెక్టర్ కాదు, మీరు ఇప్పుడే చూసారు ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారో దీంట్లో. దిస్ వాజ్ వన్ ఆఫ్ మై టఫెస్ట్ జాబ్ ఇన్ ఆహా సో ఫార్, కాస్టింగ్ ఫార్ వేరే లెవెల్ ఆఫీస్. బట్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ జాబ్ ఐ షుడ్ సే. మీలో చాలామందికి ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు స్పీక్ విత్ యూ పర్సనలీ, బట్ రెస్ట్ ఆఫ్ యూ ఐల్ బి మీటింగ్ అ లాట్ మోర్ డ్యూరింగ్ షూట్స్ నౌ. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక 50 episode సిట్కామ్ అండ్ ఇది 50 episode ఓన్లీ ఫస్ట్ షెడ్యూల్ అండి. మీరు అందరూ చూసి బాగా మళ్ళీ ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా చాలా చేస్తాము ఈ సిరీస్ది. అండ్ నాకు చాలా నమ్మకం ఉంది ఈ సిరీస్ మీద. ఇది ఇట్ విల్ బి అ వెరీ లాంగ్ రన్నింగ్ సిరీస్ అని చెప్పి వన్స్ ఇట్ రిలీజెస్. ద మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ 50 episode సిరీస్ని వీళ్ళందరూ వాళ్ళ భుజాల మీద వేసుకొని ఇంత కమిటెడ్ కాస్ట్ నేను చాలా తక్కువ చూశానండి. అంటే ఎవ్రీ డే ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దే ఆర్ పుట్టింగ్, ఐ కీప్ గెటింగ్ క్లిప్స్ ఫ్రమ్ ద సెట్. సత్యబాబు గారు చెప్తూ ఉంటారు, శ్రీనివాస్ గారు చెప్తుంటారు, శ్రావణి గారు చెప్తుంటారు, ప్రొడ్యూసర్ చెప్తూ ఉంటారు. మీరు లేకపోయి ఉంటే ఇది చాలా కష్టమయ్యేదండి ఇది ఆన్బోర్డ్ చేయడం ఈ షోని. అండ్ థ్యాంక్స్ అ లాట్ అండ్ వెల్కమ్ టు ది ఆహా ఫ్యామిలీ. గిఫ్ట్లు చాలా ఉన్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయింది అంతే. యాక్చువల్లీ వీళ్ళందరూ మనకు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. నిన్న సండే అయినా కూడా చాలా ఎవ్రీబడి చాలా కష్టపడి మనందరి కోసం ఒక సర్ప్రైజ్ రెడీ చేశారు. నన్ను ఎక్కువ చెప్పొద్దని చెప్పారు నిన్న సర్ప్రైజ్ గురించి, కానీ ఒక్క పర్సన్ని నేను స్పెషల్గా థ్యాంక్ చేయాలి, అజయ్ అర్సాడా. మీరు ఆ ట్రైలర్లో చూసిన మ్యూజిక్ తనదే. అండ్ నిన్న రెడీ శ్రీనివాస్ విత్ యువర్ పర్మిషన్ కొంచెం టీజర్ ఇస్తాను వాళ్ళకి, నిన్న నువ్వేం రెడీ చేస్తున్నావు. అయితే శ్రీనివాస్ ఇంకా అజయ్ కలిసి డైరెక్టర్ గారితో కూర్చొని ఒక చాలా మంచి బ్రీఫ్ రాశారండి. కార్పొరేట్
లైఫ్ని చెప్తూ వాళ్ళు మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఇస్తున్నారు. నిన్ననే అది షూటింగ్ జరిగింది. సండే ఆల్ మై కాస్ట్ వాజ్ షూటింగ్ ఫర్ దట్. చాలా త్వరలో మీ ముందు మళ్ళీ ఇట్లానే ఒక చిన్న గ్యాదరింగ్ పెట్టుకొని ఆ సర్ప్రైజ్ని కూడా రిలీజ్ చేస్తాము. అండ్ కాస్ట్కి కూడా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. అది శ్రీనివాస్ గారు ఇస్తారని ఇందాకే చెప్పారు. ఏం గిఫ్ట్స్ కావాలన్నా ఆయన అడగండి. బట్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. December 12th, every Thursday and Friday 7 PM అండి, వేరే లెవెల్ ఆఫీస్. We are coming close to you. Thank you. Thank you so much, Vasu. Now I would like to